శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయిన తులారాశి వారికి దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత విపరీతమైన అదృష్టం వరించబోతుంది. ఇక వీరి జీవితంలో ఈ సమయంలో మహా అద్భుతమే జరగబోనున్నది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారిని గతంలో ఎవరైతే వీరిని చీకొట్టిన వారే, అంటే మీరు మాకు వద్దు, మీరు ఇంతే అని వీరిని చీకొట్టి వెళ్ళిపోయిన వారే మళ్ళీ వీరి వద్దకు వచ్చి క్షమాపణలు కోరి వీళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఇక ఈ తులారాశి వారికి అఖండ రాజయోగం అనేది ఈ సమయంలో ఎంతో బాగా కనిపిస్తుంది. అయితే అసలు ఈ యొక్క తులారాశి వారి జీవితంలో 500 సంవత్సరాల తర్వాత ఎలాంటి అదృశ్య ఫలితాలు అనేవి వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క తులారాశి వారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో బాగా కనిపిస్తుంది. అయితే ఆ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి, అలాగే ఈ తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే కనుక ప్రస్తుతం గోచారంలో గ్రహాలలో అనూహ్య మార్పుల కారణంగా దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలు, అదృష్ట గడియలు అనేవి విపరీతంగా కనిపిస్తున్నాయి. అంటే 500 ఏళ్ళ తర్వాత ఈ అదృష్టం, ఇంతటి అదృష్టం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరి జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని, ఇలాంటి అదృష్టాన్ని చూసి ఉండరు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఈ రాశి వారు ఊహించని ఆ అద్భుతం అనేది ఇప్పుడు జరగబోతూ ఉంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో ఊహించని ఒక మలుపు సంభవించవచ్చు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ రాశి వారి ఉద్యోగ జీవితంలో కూడా వారు అనుకోని ఒక అద్భుతం, అంటే కొత్త ఉద్యోగం పొందడం కావచ్చు, లేదా ఒక ఇంక్రిమెంటు జీతం పెరగడం కావచ్చు, ఊహించని ప్రమోషన్ రావచ్చు, లేదంటే ఆర్థికపరమైన మీ జీవితంలో పెరుగుదల మీరు ఆశించిన దానికంటే కూడా అధికంగా రావడం కావచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఇక తులారాశి వారి జీవితంలో అయితే దాదాపుగా గ్రహాలలో అద్భుతమైన సంయోగం కారణంగా మీకైతే ఇప్పుడు మహా అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక తులారాశి వారు ఎవరైతే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, ఎన్నో ఏళ్ళుగా వారు విడిపోయి విడాకులు తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నటువంటి ఆ దంపతులకు ఈ సమయంలో వారు మళ్ళీ కలుసుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అంటే ఆ విడిపోయిన భార్యాభర్తలు లేదా విడిపోదాం అనుకున్న భార్యాభర్తలు తిరిగి మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటారని కలలో కూడా అనుకోలేని వారు, ఇలాంటి అద్భుతం వారి జాతకం ప్రకారం ఈ సమయంలో ఎంతో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ తులారాశి వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారికి అది ఒక కలలాగా మిగిలిపోయి ఉంది. ఎన్నో ఏళ్ళుగా కెరీర్ కోసం, లేదా ఉద్యోగం కోసం, లేదా విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం లేదా వ్యాపారం లేదా ఉన్నతమైన చదువు కోసం కలలు కంటున్న ఈ తులారాశి వారికి వారి జాతకం రీత్యా ఈ సమయంలో ఒక అద్భుతం, మహా అద్భుతం జరగబోతుంది. ఈ విధంగా వారు ఊహించని విధంగా ఈ తులారాశి వారు విదేశీ ప్రయాణం కళ అనేది అద్భుతంగా ఫలించబోతుంది. ఇక ముఖ్యంగా ఇక తులారాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో, చెప్పుకోలేని కష్టాలతో సతమతమవుతూ ఉన్నారో వారు ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అంతకు ముందు మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి ఎంతో తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 500 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహా అదృష్టం కాబట్టి మీరు ఈ అదృష్టాన్ని ఇంతకు ముందు మీ జీవితంలో ఎన్నడూ చూసే ఉండరు అని చెప్పుకోవచ్చు. రాజకీయం పైన ఆసక్తి ఉన్నటువంటి ఈ రాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ రంగం పైన అధికారం చేచెక్కించుకునేటువంటి అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు అద్దె ఉంటున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఏదో విధంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసే యోగం మీకు అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తులు లాభిస్తాయి. వంశపారంపరంగా మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. అంటే గతంలో కోర్టులో కేసులో ఏమైనా
తగాదాల్లో ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే అవి మీకు ఈ సమయంలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఈ విధంగా మీరు ఊహించని ఫలితాలు మీకైతే మీ జీవితంలో ఈ సమయంలో ఎంతో బాగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. దాదాపుగా 500 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో ఎంతో అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించని మహా అద్భుతం జరగబోతోంది. ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టి మీరు వద్దు అని వెళ్ళిపోయిన వారే మళ్ళీ ఈ సమయంలో మీ వద్దకు తిరిగి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు. ఈ విధంగా మీ జీవితంలో వచ్చేటువంటి మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక ముఖ్యంగా ఈ తులారాశి వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని మీరు అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి మరియు మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందుకోవడానికి ప్రతిరోజు కూడా మీకు వీలు కుదిరితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నేతృత్వ దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో ప్రతికూల వాతావరణం ఖచ్చితంగా అనుకూల వాతావరణంగా మారుతుంది. ఆర్థిక పరంగా మీరు ఎంతో పురోగతిని సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.